కాకపోతే వస్తాను సార్, మీ దగ్గరికి వస్తాను. శాంతి ప్రసాద్ గారు మీ దగ్గరికి వస్తాను. సయ్యద్ రఫీ గారు మీ ముందుకు వచ్చేటప్పుడు ఒకసారి అంబటి రాంబాబు గారు వీడియో ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. బీజేపీకి వ్యతిరేకంగా వక్ఫ్ బోర్డు విషయంలో బీజేపీ పార్టీ తీసుకున్న స్టాండ్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఓటు వేసిందా లేదా? రాజ్యసభలో మేము విప్పు జారీ చేశామా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫేక్ న్యూస్ రకరకాలుగా సోషల్ మీడియాలో చేస్తుంటే సరిపోతుందా? మేము ఈ వక్ఫ్ బిల్ విషయంలో మేము భారతీయ జనతా పార్టీ చేస్తున్నది తప్పు అని బహిరంగంగా చెప్పాం, విప్పు జారీ చేశాం, బహిరంగంగా ఓటు వేశాం. మేము వక్ఫ్ బిల్ విషయంలో ఛాలెంజ్ చెప్తున్నా, వీఆర్ అగెనిస్ట్ ది బీజేపీ చేస్తున్నది తప్పు. ముస్లిం వక్ఫ్ బిల్ మీద దాడి చేస్తున్నది, అది రాజ్యాంగం మీద దాడి చేస్తున్నది. మాకున్నటువంటి శక్తినంతా ఉపయోగించి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడ రాజీ పడే ప్రశ్నే లేదు. మాకు అసలు ద్వంద్వ వైఖరి అనేది ఉండదు. స్ట్రైట్ గా ఉండమే తప్ప ఓటు లేనే లేదు. విప్పు జారీ చేశాం. సుబ్బారెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారా మైనారిటీస్ కోసం మాట్లాడుతున్నది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మరొకరు లేరనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ బీజేపీకి వ్యతిరేకంగా రైట్. సయ్యద్ రఫీ గారు గుడ్ మార్నింగ్. మరి అంబటి రాంబాబు గారు చెప్పారు మేము ఓటేసాం, ఓటేయలేదని నిరూపించగలరా చంద్రబాబు నాయుడు? అలాగే టీడీపీకి సంబంధించిన సోషల్ మీడియా కొన్ని మీడియా ఛానళ్ళు కావాలని దీని మీద ప్రచారం చేస్తుంది. కమిట్మెంట్తో ఉండేది మేమే వీళ్ళ మీద, ముస్లింలకు సంబంధించి మైనారిటీలకు సంబంధించి అని చెప్పి అంబటి రాంబాబు గారు సవాల్ విసిరారు. ఏంటి మరి సవాలు స్వీకరిస్తుందా టీడీపీ? అసలు ఏం జరిగింది? నమస్కారం అండి అందరికి. ఇప్పుడు దొంగ దొరికిపోయాడు సార్. పరిమళ అత్వాని ఇద్దరిని తీసుకుని వెళ్ళి ఓటింగ్ వేయించాడు. ఆ తర్వాత విప్పు జారీ చేశారు. ఆ విప్పు జారీ చేసిన కాగితం మీడియాకి పంపిస్తా ఉన్నారు. అసలు పరిమళ అత్వాని ఎవరు? అతను బీజేపీ సభ్యుడు. అంబానీ చెప్పాడని చెప్పి అతనికి రాజ్యసభ సీట్ ఇచ్చాడు. అమిత్ షా అనుచరుడు అతడు. కీలకమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బీజేపీకి ఓటింగ్ కావాలనే కదా పరిమళ అద్వానీని పెట్టింది అమిత్ షా అక్కడ. అబద్ధాలు మాట్లాడుతూ, అవగాహన లేని విషయాలు మాట్లాడుతూ, కనీస జ్ఞానం లేకుండా నారాయణమూర్తి గారు వస్తారు ఆయన చెప్పండి. ఫస్ట్ ఎవరు ఏ ఎంపీలు, ఏ పార్టీ చేతి ఎంపీలు అది చెప్తే బాగుంటుంది. అది ఈ సొల్లు పురాణం మాట్లాడడానికి బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలి. మీడియా ముఖంగా మాట్లాడాలి, సిగ్గుతో మాట్లాడాలి. జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సార్, వస్తాను సార్ మీ దగ్గరకు వస్తాను. ఆయన సొలుపురాణం చెప్తాడు, ఈయన సొలుపురాణం చెప్తాడు. ఓటు ఎవరికేశారు? ఈయన చెప్పాడు ఓటేసింది. కూర్చొని మాట్లాడటం హైకోర్టు లాయర్ మళ్ళీ ఆయన ఓటు ఎవరు తెలుసు? ఓటు అధికారంలో ఉన్నప్పుడు ఏ బిల్లుని వ్యతిరేకించావు? వ్యతిరేకించాం బహిరంగంగా. సాక్ష్యాలు కావాలి, ఆధారాలు కావాలి. 370 వ్యతిరేకించావా? ట్రిపుల్ తలాక్ వ్యతిరేకించావా? వస్తాను మీ దగ్గరకు వస్తాను. నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం, సయ్యద్ రఫీ గారు అయిపోయినాడు మీ దగ్గరకు వస్తా. ఒక 2 minutes మాట్లాడివ్వనండి. సబ్జెక్ట్ మాట్లాడి ఇవాళ దొంగ దొరికిపోయాడు. పుట్టిన దొంగలాగా ఓటింగ్ అయిపోయిన తర్వాత విప్పు జారీ చేసే పత్రం చూపిస్తా ఉన్నారు. ఓటింగ్ ముందు విప్పు ఇవ్వలేదు, ఒప్పుకోలేదు. చాలా క్లియర్ కట్ గా అక్కడ జరిగినటువంటి అందరికీ తెలుసు. అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలు మొత్తం తెలుసుకున్నారు. ఊరికినేందుకు నిప్పులేంది పొగ వస్తుంది. నువ్వు ఒక మైనారిటీ
నువ్వు కాబట్టి సిగ్గులేని దాంట్లో ఉండి ఇంకా ఈ డబుల్ ప్లే వెన్నుపోటు పొడుస్తా కోసం ఉంటే అతను మీకు మైనారిటీ ఎలాగో సమాజాన్ని లోక్సభలో కొలవస్తా బిల్లు ఉంటే, పాస్ అయిపోద్ది కాబట్టి కలవస్తా ఉంటే, మేము ముస్లింస్ సిగ్గులో కోసం వ్యతిరేకంగా సార్ నారాయణమూర్తి గారు ఆగండి సార్ ఆగండి. ఆయన వర్షన్ విందాం ఫస్ట్. అసలు టీడీపీ వర్షన్ మీకు విందాం. అనుకూలంగా చేస్తామని చెప్పి ఒప్పందం పెట్టుకున్నాడు. వాళ్ళ ఆ సమాజాన్ని తొక్కిపెడతా ఉంటే వాళ్ళు ఏదో బొంకుతున్నాడు, సపోర్ట్ చేయడానికి వస్తున్నాడు. వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తా ఉన్నాడు. రేపు సోమవారం నాడు తేట తెల్లం అయిపోద్ది కదా, సెక్రటరియట్ చెప్పుద్ది కదా రాజ్యసభ సెక్రటరియట్ ఎవరు ఓటేసారు అక్కడ రికార్డు ఉంటుంది. అక్కడ ఊరికే టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు, 10 నెలల్లోనే టీవీలో కూర్చొని మాట్లాడటం కాదు. దొంగల ధైర్యం ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎంఐఎం సుప్రీంకోర్టుకి వెళ్ళాయి. నువ్వు ఏదో ముస్లిం పక్షాన నిలబడతాను సార్ నారాయణమూర్తి గారు ఒక్క నిమిషం సార్ ఆయన మాట్లాడనివ్వండి సార్. ఒక్క నిమిషం సార్ ఆయన మాట్లాడనివ్వండి ప్లీజ్. ఇది ఉండాలి. యా ఓకే సార్, ఓకే ఒక్క నిమిషం సార్, స్మాల్ బ్రేక్ తీసుకుందాం ప్లీజ్. ఒక్కసారి స్మాల్ బ్రేక్ ప్లీజ్.